జై మార్కండేయ, జై పద్మశాలి. నేను బరంకల మధుసూదన్, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ పద్మశాలి భవన్ నారాయణగూడలో ఉన్న దానికి ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నాను. ఈ ట్రస్ట్ మన బాపూజీ గారు 1960లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వారు చైర్మన్గా ఉన్నప్పుడు నాకు కూడా అవకాశం దొరికింది. వారితో నేను సెక్రటరీగా కూడా పనిచేశాను. సో వారి అనుభవంతోనే నేను ఇంకా ముందు తీసుకెళ్తా ఉన్నాను. బాపూజీ గారు ఈ పద్మశాలి దసరా మేళా ఏదైతే పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ వాళ్ళు జరుపుతున్నారో వారు కూడా బాపూజీ గారు 5-6 ఇయర్స్ వారు అటెండ్ అయ్యారు. చాలా గొప్ప విషయం అది. ఈసారి కూడా వారు 23వ పద్మశాలి దసరా మేళా ఈ పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ వారికి నేను హృదయపూర్వక వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం మీరు విజయవంతంగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున ఇది 1960లో బాపూజీ గారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బిల్డింగ్ చాలా చిన్న పెంకుటిల్లుగా ఉండే అప్పుడు దాని పెద్దలందరూ సహకరిస్తూ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా సహకరిస్తూ పోతూ ఉంటే పెద్ద బిల్డింగ్ తయారైంది ఇక్కడ. దీంట్లో బాయ్స్ హాస్టల్ కూడా 64లోనే స్టార్ట్ చేయబడింది. తర్వాత గర్ల్స్ హాస్టల్ ఎల్బీ నగర్లో 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కొత్తగా ఆ బిల్డింగ్ బాగా గర్ల్స్ హాస్టల్కి బాగా సహకారం అందిస్తున్నందువల్ల ఇంకొక బిల్డింగ్ కూడా తీసుకొని గర్ల్స్ హాస్టల్ మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇదే కాకుండా మ్యాట్రిమోనీ ఈ పద్మశాలి భవన్లో నారాయణగూడలో మ్యాట్రిమోనీ వింగ్ 30 ఏళ్ళ నుండి నడుస్తూ ఉన్నది. ఈరోజు 5th అక్టోబర్ 2025లో ఆదివారం రోజున పరిణయ పరిచయ వేదిక కార్యక్రమం మేము చేసి చాలా ఘనంగా ముగించాము. చాలామంది పద్మశాలిలు ఇక్కడ ఇచ్చేసి వారు దీంతో రిజిస్ట్రేషన్ చేసుకొని వారు సహాయం తీసుకున్నారు. అందరికీ మేము అభినందనలు తెలిపాము. ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్లో చదివే వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాము. మరియు మన తెలంగాణలో